శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాఘపురాణం 28వ అధ్యాయం. మాఘమాస వ్రత విశేషము. మునులారా, తొలి కార్తవీర్యార్జునుడను రాజు మహిష్మతీపురమును పాలించుచుండెను. అటులుండ ఒక దినంబున దత్తాత్రేయుండు సహ్యపర్వతముల మీద నున్నట్లు తెలుసుకొని కార్తవీర్యార్జునుడు తన సేనలు, వాహనాలు, దాసి జనంబులు ఆదిగాగల రాజలాంఛనములతో సహ్యపర్వతముకు పోయి దత్తాత్రేయునికి నమస్కరించి, స్వామి, మీ వలన ఇది వరకు ఎన్నియో ధర్మములు, పురాణ ఇతిహాసములు వినియుంటిని. తిరిగి నాకు ఇప్పుడు మాఘమాస ప్రభావమును తెలుపుడు అని ప్రార్థింపగా, ఆ మహానీయుడు కార్తవీర్యార్జున భూపతితో ఇటులు నుడివెను. కార్తవీర్యార్జున, వేదములు మన దేశమును కర్మభూమి అని చెప్పుచున్నవి. ఇందుగల తీర్థముల శార్ధములే ఏ తీరములో ఎట్లు చేసినా ఫలితము సిద్ధించును. ఎన్ని పుణ్యములు చేసినను మాఘమాస వ్రతము చేయని వారెట్లు చంద్రహీన తారా మండలమట్లు ప్రకాశింపజాలరో వివరించేదను, ఆలకింపుడు. ఈ దేహం అశాశ్వతం. నరికించి చూచినచో ఇది అంతయు అసహ్యం కలిగించును. రక్త మాంసంబులు, ఎముకలు, ప్రేవులు, మలమూత్రములతో నిండిన దేహం నశింపక తప్పనిది కాదు. ఇందందు అనేకములకు దుర్గంధములు, దుర్గుణములకు, దుర్మార్గములకు ఆధారములై ఉన్నవి. జరామరణములచే విచారం కూర్చున్నదియు, మాయా ప్రపంచమున విముఖత్వమును గ్రహింపజాలక జనన మరణావస్థలందే సుఖదుఖములు అనుభవించేది శరీరం కన్నను భగవద్ధ్యానం శ్రేష్టం. ఆ భగవద్ధ్యాన స్వరూపమైన మాఘ స్నానముచే, శ్రీమన్నారాయణ మూర్తిచే, ఇతర నోముల వలనను, సేవల వలనను, దానముల వలనను, తపముల వలనను పొందని ఆనందము పొందురని మహాత్ములు తెలుపుచున్నారు. ధనబల, దేహబల, సంఘబలములను మించిన దైవబలమునే మానవుడు ఆశింపవలెను. తాపత్రయంతో కూడిన మనుష్య జన్మకు దైవభక్తి లేనప్పుడు జీవితం రక్షణ లేని వ్రతమును, బ్రహ్మారాధన లేని దురాతాళనమును, సంతోషము లేని ధర్మమును బోలి వ్యర్థమగును. ఇటులనే నియమము పాటించి మాఘమాసంలో వ్రతములు, దానములు, స్నానములు చేయవలెను. అటుల కాని పక్షంలో నియమం పాటింపని బ్రహ్మచారియు, గ్రంథ అనుభవం లేని, తెలివి చందములై అర్థము లేని ధనవ్యయములు, ప్రతిభ లేని శ్రీ ప్రాతిపత్యమోటలే నిష్ఫలమగును. జ్వాలలు లేని యజ్ఞ మీద నేతిని పోసినను, వ్రత విస్తరి లేక భోజనం చేసినను, శ్రీమంతునకు దాన ధర్మములిచ్చినను, యుగార్థము శూద్ర ద్రవ్యం ఆపేక్షించుటయు, సాధన లేని విద్యలు ప్రయోజనము ఇయజాలవు. బూటకములు తాగవు, నాస్తికములు నిలువదు, అనుమానం ఫలింపదు. మాఘ స్నానాదులు లేని జన్మ పొట్టగొడుగు వంటిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యకాలమునందు తీర్థములలో స్నానం చేసిన వారు పంచపాతకముల నుండి విముక్తిగాంచెదరు. ఆ విధమున మాఘమందు లఘువారిని పంచమహాపాతకములను బాప్యదమని తీర్థములే ఉద్ఘాటించుచున్నవి. కావున మాఘమాస వ్రతము చేయు వారి దోషములన్నీయు దావానములోని సమిదనట్లు హరించును. ఓ కార్తవీర్యార్జున భూపాల, ఎన్ని చెప్పినను పూర్వజన్మ సంచిత పుణ్యఫలం కలిగిన వారు గాని ఆ మాఘమాస వ్రతమును ఆచరింపలేరు. రవిచంద్రులు జయించు తేజమును ప్రసాదింపగల వ్రతం చేయనాశక్తి ధన్యులు గల వారికి వ్రతబోధమున వలన ఏర్పడును.
ఇందులకు తగిన ఇతిహాసంబు తెలిపెదను వినుము. జయ గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ.